బ్యాక్ టు న్యూస్ కు చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని దగ్గుపల్లి ప్రసాద్ అన్నారు. టీడీపీ ప్రజల పార్టీ అని పార్టీలో చేరడానికి ముఖ్య కారణం అదే అని తెలిపారు. బాపట్లలో పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కోరుతూ దగ్గుపల్లి ప్రసాద్ ప్రజావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన టీడీపీ నేతలు ఇక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డబ్బు సంపాదించాలని తాను రాజకీయంలోకి రావడం లేదని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ధాన్యం కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చిన వెంటనే అమ్ముకునేలా పార్లమెంట్ సాక్షిగా పోరాడుతానని తెలిపారు. ఈ డీసెంట్రలైజేషన్ పరిపాలన కిందకు పంపించి ఉన్నారు. ఆయన అందించిన పరిపాలన మనందరికీ గుర్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనందరికీ ఒక పరిపాలన దక్షత చూపించారు. ఆయన ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ఏ అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టింది. ఆ తర్వాత ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కంప్యూటర్స్ మీద ఆధారపడబోతుందని ఆయన 20 ఏళ్ల క్రితమే గమనించేశారు. ఆయన ఊహించారు. అందుకని ఆయన విజయనగరం వ్యక్తి అంటారు. సో అందువల్ల ఆయన దానికి సంబంధించిన పనులను తీసుకొని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి ఆయన చేయాల్సిన కృషి అంతా చేశారు. పరిపాలనా దక్షత ఉన్న నాయకుడు ఈ రోజు మన అందరికీ కావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రోజు పరిపాలన చూస్తున్నాం. పరిపాలన దక్షత ఎక్కడ కనపడలేదు. అది పరిపాలన కనపడలేదేమో అనిపిస్తా ఉన్నారు. చాలా గొప్ప లీడర్ గా కనపడుతున్నారు. సో దాంతో పాటు మనకి నియమ నిబద్ధత నిజాయితీ కలిగిన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో చేరుతూ మనందరికీ చాలా శుభపరిణామం. నేను వీళ్ళిద్దరిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా కలిశాను. బయట చూసిన దానికి వాళ్ళని చూసిన దానికి చాలా తేడా ఉంది. తర్వాత నేను ఇక్కడ అందరినీ చూసి ఉన్నాను. మా గంటల ప్రాబ్లమ్స్ తెలుసు, రైతుల ప్రాబ్లమ్స్ తెలుసు, తర్వాత పారిశ్రామిక ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అడ్రస్ చేయడానికి నేను ఒక సొల్యూషన్ కనిపెట్టేసామని ఆశతో నేను దీనిలోకి వచ్చాను. అంతకుముందు ఎన్టీ రామారావు గారు